ఇవాల్టి వీడియోలో మనము 1 lakh బడ్జెట్ లో వచ్చే రెండు అమేజింగ్ బైక్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఒకటి బజాజ్ సిటీ 110 అండ్ ఇంకోటి వచ్చేసి టీవీఎస్ రైడర్ 125. సో మీరు తక్కువ బడ్జెట్ లో ఒక మంచి బైక్ కొనాలి అని ప్లాన్ చేసినట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనము ఈ రెండు బైక్స్ సంబంధించి ఆ ప్రైస్ ఎంత ఉంది, ఈ బైక్స్ మైలేజ్ ఎంత ఇస్తున్నాయి అండ్ ఓవరాల్ గా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఈ రెండు బైక్స్ లో ఏ బైక్ సూట్ అవుతుందో కూడా ఇవాల్టి వీడియోలో మనము పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉండబోతుంది. సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఆర్ మీరే ఏదైనా కొత్త బైక్ కొనాలి అనుకుంటున్నారు, అది కూడా తక్కువ బడ్జెట్ లో కొనాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం టీవీఎస్ రైడర్ 125 గురించి మాట్లాడుకుందాం. సో దీని ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 96,700 నుంచి 1,09,00,000 వరకు ఉంది. అండ్ ఇది డిపెండ్స్ ఆన్ సిటీ, అంటే మీరుండే సిటీని బట్టి మీరుండే స్టేట్ని బట్టి ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మారుతుంటుంది. అండ్ ట్యాక్సెస్ తర్వాత ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో అది 1,20,000 నుంచి 1,30,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా డిపెండ్స్ ఆన్ వేరియంట్. టీవీఎస్ రైడర్లో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఆ వేరియంట్స్ని బట్టి ఈ కాస్ట్ అనేది మారుతుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్ వేరియంట్ ఉంది. డ్రమ్ వేరియంట్కి సంబంధించి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 96,700 ఉంది అప్రాక్సిమేట్లీ. ఇది డిపెండ్స్ ఆన్ యువర్ స్టేట్ అండ్ సిటీ. అలా కాకుండా మీరు సింగిల్ సీట్ ఆర్ స్ప్లిట్ సీట్ తీసుకోవాలనుకుంటే 97,000 నుంచి 99,900 వరకు దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఇదే టీవీఎస్ రైడర్ 125 లో ఐజిఓ, ఎస్ఎక్స్, సూపర్ స్క్వాడ్ అనే వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో వీటి ప్రైస్ వచ్చేసి 99,900 నుంచి 1,09,000 వరకు దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ ఇందాక నేను చెప్పినట్లు ఆఫ్ కోర్స్ స్టేట్ అండ్ సిటీని బట్టి ఈ ప్రైసెస్ అనేది మారుతుంటాయి. దాని తర్వాత ట్యాక్సెస్ యాడ్ చేసిన తర్వాత 1,30,000 వరకు దీని ఆన్ రోడ్ ప్రైస్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది ప్రైస్ గురించి. సరే, ప్రైస్ విషయం పక్కన పెడితే ఈ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది, రియల్ కేస్ సినారియోలో ఎంత మైలేజ్ ఇస్తుంది, దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అండ్ ఓవరాల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మనం ఈ బైక్ కొంటే రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో బేసికల్లీ మైలేజ్ విషయానికి వస్తే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే యాడ్స్ ఇచ్చేటప్పుడు మైలేజ్ కాస్త ఎక్కువ చూపిస్తాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెహికల్ ఉందనుకుందాం. సో ఆ వెహికల్ వాళ్ళ యాడ్స్లో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీని బట్టి 60 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది ఆర్ 65 ఇస్తుంది, 70 ఇస్తుంది, ఇలా చెప్పుకుంటూ వస్తారు. సో ఏదైతే యాడ్స్లో మైలేజ్ చెప్తారో అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో మైలేజ్ ఉంటుందో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం టీవీఎస్ రైడర్ 125 తీసుకుందాం. సో వీళ్ళు యాడ్స్లో చెప్పేటప్పుడు ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 56.7 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో ఎవరైతే నిజంగా ఆ బైక్ వాడుతున్నారో, ఇన్ఫాక్ట్ మా ఇంట్లో కూడా ఒక బైక్ ఉంది. సో రియల్ కేస్ సినారియోలో 45 కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఈ బైక్ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదైతే మా ఇంట్లో ఉన్న బైక్ ఉందో సో దాన్ని మైలేజ్ నేను చూసినప్పుడు అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్స్ ఇస్తుంది. ఒకవేళ లాంగ్ ట్రావెల్ చేస్తే 50 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా వెహికల్ కొంటున్నారు అనుకోండి, సో వాళ్ళు యాడ్స్లో ఇచ్చిన మైలేజ్కి రియల్ టైమ్ మైలేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన మైలేజ్ రాదు, దానికన్నా తక్కువగానే వస్తుంది. అండ్ ఇందులో ఉండే ఇంజన్ విషయానికి వచ్చేసరికి ఇంజన్ కెపాసిటీ వచ్చేసి అఫ్కోర్స్ 125 cc కాబట్టి ఇంజన్ కెపాసిటీ 124.8 cc ఉంది. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసి 123 kgs. ఇక ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఇందులో 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ పడుతుంది. అండ్ ఆల్సో సీట్ హైట్ వచ్చేసి 780 mm. సో ఎవరికైనా కాస్త బైక్ హైట్గా కనిపించాలి, లుక్ వైజ్ మంచిగా కనిపించాలి అనుకునే వారికి హైట్ పరంగా చూసుకున్నా కూడా ఈ బైక్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. నౌ మనం ఈ బైక్లో ఉన్న కొన్ని పాజిటివ్స్ అదేవిధంగా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. సో పాజిటివ్స్ విషయానికి వస్తే ట్రాఫిక్లో కొన్నిసార్లు కొన్ని బైక్స్ ఏంటంటే చాలా హ్యాండిల్ చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది లేదా బరువుగా అనిపిస్తుంది. వేరాజ్ టీవీఎస్ రైడర్ 125 విషయానికి వస్తే నేను ఆ బైక్ ఆల్రెడీ డ్రైవ్ చేశాను కాబట్టి చెప్తాను. మనము ట్రాఫిక్లో కావచ్చు లేదా ఎక్కడైనా చిన్న చిన్న గల్లీలో వెళ్తున్నా కూడా హ్యాండిల్ చేయడానికి ఈ బైక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా ఈజీగా బైక్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ది పాజిటివ్స్ ఇన్ టీవీఎస్ రైడర్ 125. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే లుక్ వైజ్ టీవీఎస్ రైడర్ 125 చూడడానికి బాగా ఉంటుంది. స్టైల్ వైజ్ కావచ్చు, లుక్ వైజ్ కావచ్చు, చూడడానికి మంచిగా కనిపిస్తుంది. అండ్ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ తక్కువ బడ్జెట్లో 1 lakh నుంచి 1,50,000లో ఏదైనా ఒక మంచిగా కనిపించే బైక్ కొనాలి అనుకుంటున్నారు, స్టైలిష్గా కనిపించే బైక్ కొనాలి అనుకుంటున్నారు, సో వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు కాబట్టి 1 lakh నుంచి 1,50,000 మధ్య వాళ్ళు బడ్జెట్ పెట్టగలిగితే టీవీఎస్ రైడర్ లుక్ పరంగా మీరు టీవీఎస్ రైడర్ని కొనొచ్చు. అండ్ అంతేకాదండి, గిగ్ వర్కర్స్ ఉంటారు కదా, లైక్ జొమాటో, ర్యాపిడో, ఓలా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో
డెలివరీ పార్ట్నర్స్ లాగా లేదా రైడర్స్ లాగా వర్క్ చేస్తుంటారు, ఆర్ ఎవరైతే డైలీ ఆఫీసెస్కి వెళ్తుంటారో లేదా సిటీ లోపల ఎక్కువగా తిరుగుతుంటారో వాళ్ళకి కూడా ఈ బైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బైక్లో ఉన్న కొన్ని నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ మా ఇంట్లో ఈ బైక్ ఉంది అండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి నేను ఈ బైక్ని డ్రైవ్ చేస్తున్నాను. సో నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, బైక్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఐ టోల్డ్ 1 year నుంచి ఈ బైక్ డ్రైవ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో బైక్ కాస్త చూడడానికి మంచిగానే అనిపిస్తుంది, స్మూత్గా వెళ్తుంది అనిపిస్తుంది, కానీ ఒక 4-5 months దాటిన తర్వాత బైక్ మనల్ని కాస్త చిరాకు తెప్పిస్తుంది. అంటే సడన్గా ఆగిపోవడము లేదా పికప్ సరిగ్గా లేకపోవడము, బ్రేకింగ్ కూడా ఇంకాస్త బెటర్ చేస్తుంటే బాగుండేదేమో, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని మనకు కనిపిస్తుంటాయి. అండ్ ఈవెన్ మీరు ఎన్నిసార్లు సర్వీస్ చేపించినా కూడా ఇంకా ఏదో బైక్లో ప్రాబ్లం ఉంది అనే ఫీల్ మీకు వస్తుంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే బైక్ చూడడానికి స్టైలిష్గా కనిపిస్తుంది, 45 to 50 kilometers మైలేజ్ ఇస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 6 months 8 months తర్వాత మెల్లగా మనకు బైక్ పైన కాస్త అంటే బైక్ బాగాలేదు, అనవసరంగా కొన్నానేమో అనే రిగ్రెట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు టీవీఎస్ రైడర్ కొనాలి అనుకుంటున్నట్లయితే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి, లేదా మీ సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ టీవీఎస్ రైడర్ 125 కొని ఉంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొనొచ్చా, లేదా ఈ బైక్ కాకుండా ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చెప్పి అడిగి తెలుసుకోండి. సో దట్ అంత డబ్బులు అప్రాక్సిమేట్లీ 1,30,000 అంటే అంత డబ్బులు పెట్టిన తర్వాత మనకు మంచి బైక్ రాకపోతే మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం. బికాజ్ బైక్ అనేది ఇవాళ కొని రేపు అమ్మేది కాదు కదా, ఎంత కాకుండా అట్లీస్ట్ ఒక 5 years వరకు మనతోనే ఉంటుంది, చాలా ఖర్చులు ఉంటాయి, రిపేర్ కాస్ట్ ఉంటుంది. సో కొనేదేదో మనం మంచి బండి కొనాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ బండి కొని ఉంటే మీరు కూడా డ్రైవ్ చేసి వాళ్ళని అడిగి మీరు సాటిస్ఫై అవుతే అప్పుడే కొనండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే బైక్ బజాజ్ సిటీ 110. అండ్ ఈ బైక్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి చెప్పాలండి. మనలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మనకొచ్చే సాలరీతో మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని హ్యాపీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాం. కానీ సడన్ గా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అలాంటి టైంలో మన హాస్పిటల్ బిల్స్ ఎంత వస్తాయో మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. అండ్ ఆ సిచ్యువేషన్ లో మీకు మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది ఒక ఫినాన్షియల్ ప్రొటెక్షన్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ చాలా మందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి, ఏవి తీసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతుంటారండి. ఇక్కడే నేను మీకు డిట్టో ఇన్సూరెన్స్ ని రికమెండ్ చేస్తున్నాను. అండ్ వీళ్ళ సర్వీసెస్ గురించి చెప్పాలి అంటే వీళ్ళు స్పామ్ కాల్స్ చేయరండి, అంటే మళ్ళీ మీకు కాల్ చేసి విసిగించరు. అండ్ అలాగే ఏ పాలసీ పడితే ఆ పాలసీ కొనుక్కోమని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేయరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళ దగ్గర 24/7 క్లెయిమ్ సపోర్ట్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అని క్లారిటీ లేకపోయినా ఆర్ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నా ఇవాళే డిట్టో ఫ్రీ కాల్ ని బుక్ చేసుకుని ఎక్స్పర్ట్స్ నుంచి ఒక మంచి అడ్వైస్ ని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఇవాళే మీకు మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోండి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ బజాజ్ సిటీ 110. ఈ బైక్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ పరంగా, మైలేజ్ పరంగా అండ్ సర్వీస్ కాస్ట్ పరంగా బజాజ్ సిటీ 110 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే గిగ్ వర్కర్స్, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం, జొమాటో, ర్యాపిడో, ఓలా ఇలాంటి వాటిలో రైడర్స్ లాగా లేదా డెలివరీ బాయ్స్ లాగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆర్ డైలీ ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి వస్తున్న వాళ్ళు ఉంటారో లేదా ఇన్సైడ్ ది సిటీ ఎవరైతే తిరుగుతుంటారో సో వాళ్ళకు మంచి మైలేజ్ ఇస్తున్న బండి ఏదైనా కావాలి అనుకుంటే అది కూడా 1 lakh బడ్జెట్లో మీరు కొనాలి అని ప్లాన్ చేస్తున్నట్లయితే యూ కెన్ గో ఫర్ బజాజ్ సిటీ 110. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 71,000 రూపీస్ ఉంది. అండ్ ఇది మీరు ఉంటున్న స్టేట్ అండ్ సిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఇక దీని ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ 77,000 నుంచి 90,000 వరకు ఉందండి. అండ్ మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు ఈ బైక్ 70 km/L మైలేజ్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో ఈ బైక్ 60 నుంచి 65 kilometers మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మనం ఇందాక కూడా డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే ఆ కంపెనీ వాళ్ళు మైలేజ్ ని క్లెయిమ్ చేసుకుంటారో అండ్ దాని తర్వాత మనం రియల్ వరల్డ్ లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు 70 km/L అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు, కానీ 60 నుంచి 65 ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఒకవేళ మనము బైక్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే మన మైలేజ్ కూడా పడిపోయే అవకాశం కూడా ఉంది. అండ్ సిటీ 110లో ఉన్న కొన్ని కీ హైలైట్స్ విషయానికి వస్తే ఇంజన్ కెపాసిటీ 115.45 cc, ఇక ట్రాన్స్మిషన్ కూడా 4 speed మాన్యువల్ గేర్స్ ఉంటాయి. అండ్ వెయిట్ వచ్చేసి 1.7 kgs ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 liters. టీవీఎస్ రైడర్లో మనకు 10 liters ఉంది, కానీ ఇక్కడ 11 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకు సిటీ 110లో దొరుకుతుంది. అండ్ ఆల్సో సీట్ హైట్ వచ్చేసి 8-10 mm, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు కాస్త కంఫర్టబుల్గా
బైక్ ని రైడ్ చేయొచ్చు. చూడడానికి కొంచెం హైట్ గా కూడా బైక్ కనిపిస్తుంది. నౌ ఇందులో ఉండే నెగటివ్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెగటివ్ వచ్చేసి ఈ బైక్ డిజైన్ అండ్ లుక్. చూడడానికి కాస్త ఓల్డ్ జనరేషన్ బైక్ లా కనిపిస్తుంది. డిజైన్ కూడా అంత యూనిక్ గా ఏం కనిపించదు. లుక్స్ పరంగా బైక్ అంత మంచిగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, బైక్ కొనాలి అనుకుంటే కాస్త మంచిగా స్టైలిష్ లుక్ ఉన్న బైక్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నారు. సో అలాంటి చాయిసెస్ మీకుంటే, బైక్ స్టైలిష్గా కనిపించాలి అని మీకు ఉంటున్నట్లయితే దెన్ ఈ బైక్ మీకు సెట్ అవ్వకపోవచ్చు. అండ్ ఆల్సో ఇందులో ఉన్న ఇంకో నెగటివ్ ఏంటి అంటే ఈ బైక్లో కొన్ని మోడర్న్ ఫీచర్స్ లేవు. ఎలాగైతే టీవీఎస్ రైడర్లో ఉన్న మోడర్న్ ఫీచర్స్ ఉంటాయో సో అలాంటి కొన్ని మోడర్న్ ఫీచర్స్ ఇక్కడ మనకు బజాజ్ సిటీ 110లో మిస్ అవుతున్నాయి. సో ఒకవేళ మీకు మోడర్న్ ఫీచర్స్ అండ్ లుక్ పరంగా మంచిగా ఉన్న బైక్ కావాలి అనుకుంటే దెన్ బజాజ్ సిటీ 110 ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ. యూ కెన్ గో ఫర్ టీవీఎస్ రైడర్ 125 ఆర్ వేరే అదర్ ఆప్షన్స్ ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు మైలేజ్ రావాలి, ప్రైస్ తక్కువ ఉండాలి, బైక్ డిజైన్ అంత బాగాలేకున్నా పర్లేదు, మేనేజబుల్ అని అనిపిస్తే యూ కెన్ బై బజాజ్ సిటీ 110. సో ఓవరాల్ గా ఏ బైక్ కొనాలి అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఏం లేదు, బడ్జెట్ కంపేర్ చేసుకోండి. మీ బడ్జెట్ 1 lakh నుంచి 1,30,000 లేదా 1,40,000 మధ్య ఉంది. బైక్ స్టైలిష్గా కనిపించాలి, 40 నుంచి 50 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చినా పర్లేదు అని మీకు అనిపిస్తే టీవీఎస్ రైడర్ 125 కొనండి. అలా కాదు, ప్రైస్ 1 lakh లోపల ఉండాలి, మైలేజ్ 60+ ఉండాలి, అండ్ సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, అండ్ లాంగర్ రన్ వరకు బైక్ బాగుండాలి, అండ్ దాని మనకైతే ఖర్చులు అవుతాయో ఆ ఖర్చులు కూడా ఎక్కువ అవ్వకూడదు అని మీరు అనుకున్నట్లయితే బజాజ్ సిటీ 110 కెన్ బి బెస్ట్ చాయిస్ ఫర్ యూ. సో ఇదండి టీవీఎస్ రైడర్ 125 వర్సెస్ బజాజ్ సిటీ 110కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఈ రెండు బైక్లో ఒకవేళ మీరు బైక్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నట్టయితే ఏ బైక్ కొనబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ ఆల్రెడీ బైక్ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండు బైక్కి సంబంధించి మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.